కరీంనగర్లోని దీపికా ప్రైవేట్ ఆసుపత్రికి జ్వరంతో బాధపడుతూ వచ్చిన యువతిపైన అక్కడి మేల్ నర్సుగా పనిచేస్తున్న దీక్షిత్ అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ మేరకు బాధితురాలు కరీంనగర్ 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు ప్రకారం శనివారం రాత్రి తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఓ యువతి తన తల్లితో కలిసి కరీంనగర్ పట్టణంలోని దీపికా ప్రైవేట్ ఆసుపత్రికి వచ్చింది. ఎమర్జెన్సీ వార్డులో ప్రాథమిక చికిత్స తర్వాత అక్కడే పడుకుంది. తల్లి పక్కనే ఉన్న వెయిటింగ్ హాల్లో నిద్రిస్తోంది. ఈ క్రమంలో మేల్ నర్సుగా పనిచేస్తున్న దీక్షిత్ యువతికి తెల్లవారుజామున మత్తు ఇంజెక్షన్ ఇచ్చి అత్యాచారం చేశాడు. బాధితురాలికి మెలకు వచ్చిన తర్వాత తనకు ఇబ్బందిగా ఉందని చెప్పడంతో ఆమె అసలు విషయం గ్రహించింది. వెంటనే జరిగిన ఘోరాన్ని చెప్పి ఆసుపత్రి సిబ్బందిని నిలదీసింది. దీంతో అసలు విషయం బయటపడింది. అనంతరం పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించి అత్యాచారం జరిగిందా లేదా అనేది విచారణలో తేలుస్తామని సిఐ తెలిపారు. ముందు యువతిని వైద్య పరీక్షలకు తరలించామని, ఆసుపత్రి సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలిస్తున్నామని చెప్పుకొచ్చారు. అయితే నిందితుడు ఇప్పటికే పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. బయటికి